మొన్నటికి మొన్నే మన బాలకృష్ణ గారైతే సక్సెస్ మీట్‌లోని మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే, ఆ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. నాకైతే చాలా సర్ప్రైజ్ అనిపించిందనమాట. అంటే నేనింత దృఢంగా నిలబడ్డాను, ఇంత మంచి సినిమాలు తీస్తున్నాను అంటే, నాలో ఉన్న పట్టుదల, నాలో ఉన్న మంచి సంకల్పం కారణం ఉండొచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే, నేను నా ధైర్యం ఏంటి అంటే, నాలో ఉన్న మానవత్వం, అదే విధంగా నాలో ఉన్న నె ఒక మంచితనం అనే విధంగా అయితే మాట్లాడారనమాట. సో, నేను ఎప్పుడు సినిమాల గురించి పట్టించుకోలేదు. నేను ప్రతి సినిమా గురించైతే అసలు ఊహించవును. నా డైరెక్టర్ బాబీ గారు చెప్పుండొచ్చు. దానికి తోడు మన నిర్మాత గారు చెప్పుండొచ్చు. నేను అసలు మూవీ గురించి అయితే ఏమాత్రం పట్టించుకోను. కానీ నా మూవీ గురించొచ్చిన కలెక్షన్‌లు అయ్యుండొచ్చు. నా మూవీ గురించొచ్చిన అవార్డ్స్ అయ్యుండొచ్చు. నాకు తగ్గట్టు వచ్చిన రివార్డ్స్ అయ్యుండొచ్చు. అన్నీ ఒరిజినల్ అనేసి నా ఫ్యాన్స్‌కి మాత్రం అందరికీ కూడా తెలుసు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది అంటున్నారు బాలకృష్ణ గారికి ఎందుకంత పొగరు అనేసి. నేను పొగరుగా ఉన్నాను అంటే ఆపోజిట్ వాళ్ళకి ఇంత గొద్దు గూడా చిన్నది గూడా నేను అంటే ఒక ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఎప్పుడైనా సరే పొగరు తగ్గి మాట్లాడినట్లయితే ఆపోజిట్ వాడికైతే మనం ఛాన్స్ ఇచ్చి మనం చులకన చేసే విధంగా అయితే ఉంటాడనమాట. సో, నేను పొగరుగా మాట్లాడుతున్నాను అంటే ఆపోజిట్ వాడికి ఛాన్స్ ఇవ్వటం లేదు అనే విధంగా అయితే నేనైతే మాట్లాడాను. ఆ విధంగా అయితే ఉంటాను అనే విధంగా అయితే చెప్పారనమాట. ఇంకా ఎన్నో ఇప్పుడు నేను తెలుగు సినిమాలు చేస్తున్నాను అంటే అది ఒక మంచి కళ. నిద్రపోతున్నప్పుడు వస్తుంది కళ. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పోయేది ఒక కళ అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. నిజంగా అయితే ఆ మాటలు చూసిన తర్వాత నాకు కొద్దిగా ఆశ్చర్యం. బాలకృష్ణ గారైనా ఏ విధంగా మాట్లాడింది అనే విధంగా అయితే నాకైతే ఇది అనిపించింది. సో, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పారు కదా! ఒరిజినల్స్ అవార్డ్స్, ఒరిజినల్ కలెక్షన్స్ ఆ విధంగా మాట్లాడారు కదా! ఈ కలెక్షన్స్ మొత్తం 'గేమ్ చేంజర్' మూవీ మీద ఏమైనా చెప్పారా అనైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే 'గేమ్ చేంజర్' మూవీ మీద 186,00,00,000 గ్రాస్ అనే విధంగా ఏసుకున్నారు. ఫేక్ కలెక్షన్స్ అవన్నీ కూడా. సో, దానికి తోడు 'పుష్ప' కూడా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంది అనేసి ఐటీ రైట్స్ అయితే జరుపుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మన 'దిల్ రాజు' గారిపై కూడా ఐటీ రైట్స్ అయితే వేశారు. సో, దీనిపైనైతే సంచలనమైన వ్యాఖ్యలైతే చేశారా అనైతే చాలా మందికి అవాక్కవుతున్నారనమాట. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అంటే బాలకృష్ణ గారైనా ఈ విధంగా మాట్లాడింది అనైతే నాకైతే సర్ప్రైజ్ అనిపించిందనమాట. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ గూడా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే. థాంక్ యూ.